మనం ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మహీంద్రా కేయూవీ 100 K8 ఉంది. ఇది 2018 మోడల్. వచ్చి మనకి 44,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. మైలేజ్ చూసుకోకర్లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 4,80,000 నెగిషియల్ ప్రైస్. సరే మీ వెహికల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది, నీట్గా ఉంది, కొత్త వెహికల్ ఉంది. షోరూమ్ నుంచి వచ్చినట్టు చూస్తుంటే మనకి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఒకసారి మీకు లోపల చూసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా చూపిస్తా. ఒకసారి ఇటు కూడా రండి. మెయిన్ అటు ఏంటంటే టైర్స్ కూడా చూడండి, 4 కొత్త టైర్స్ చూడొచ్చు. టైర్స్ కూడా మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి అలో వీల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు, అలో వీల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. దీనికి వచ్చి మనకి ఫీచర్స్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆటోమేటిక్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఒక 4 to 5 మెంబర్స్ ఈజీగా ఉంటుంది. సో మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు. దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి చూసారా గేర్ ఎక్కడ ఇచ్చాడో మన హ్యాండ్ దగ్గర ఇచ్చాడు. స్టీరింగ్ పక్కనే ఉంటుంది, అది కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు మనం. ఒకటి ఏంటంటే ఒకసారి బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు. సరిగా బ్యాక్ లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. వాంటర్ చాలా బాగా మెయింటైన్ చేశారు వెహికల్, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. సీట్స్ కవర్స్ కూడా చూసుకోవచ్చు మీరైతే. బడ్జెట్లో ఉంది, 4,80,000 నెగిషియల్ ప్రైస్. సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మహేంద్ర వెహికల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బాడీ బిల్డ్ కూడా, అది ప్లస్ బాగా. ఇది వచ్చి మనకి హుండై జాజ్ 2016 మోడల్, పెట్రోల్ వేరియంట్, 59,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి వెహికల్ చూసుకుంటే మనకి 4,50,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది వెహికల్ చూడడానికి. చూసారుగా చాలా చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి బాగుంటుంది వెహికల్ కలర్ కూడా. సో లోపల ఇంటీరియర్ కూడా ఓనర్ ఏం చేశారంటే ఈ కలర్కి మ్యాచ్ అయ్యే లోపల ఇంటీరియర్ కూడా డిజైన్ చేశారు అదే కలర్తో. చూడొచ్చు. మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఓనర్ ఏంటంటే ఈ కలర్కి తగ్గ ఆ సీట్స్ని అయితే డిజైన్ చేసుకున్నారు. బాగుంది కూడా, అలా సేమ్ ఉంటాయి కలర్స్ లోపల సీట్స్ కూడా చూడొచ్చు. ఒకసారి దీంట్లో మనకి ఏసీ సిస్టమ్ అండ్ సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీనికి. చూడొచ్చు మీరు బ్యాగ్ కూడా. మీ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. ఓనర్ బాగా మెయింటైన్ చేశారు వెహికల్ని అయితే చూడొచ్చు. దీని మెయిన్ ప్లస్ ఏంటంటే బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది, బూట్ స్పేస్ కూడా. దీని నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మనకి టాటా హ్యారియర్ ఉంది XZ ప్లస్. చాలా బాగుంటుంది వెహికల్ గురించి స్పెషల్గా చెప్పాలి. చూసారు అసలు కొత్త షోరూమ్లో ఉంది, షోరూమ్ నుంచి తెచ్చినట్టు ఉంది వెహికల్. ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. ఇది 2022 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది జస్ట్ 30,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 19 lakhs చెప్తున్నారు. ప్రైజెస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు వెహికల్ ఓవరాల్గా చూసుకోవచ్చు. మనకి బ్లాక్ డార్క్ ఎడిషన్ అనమాట. ఇది చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది ఇంకా హై-ఎండ్ వర్షన్ అనమాట మనకి టాటాలో. చాలా డిమాండ్ ఉంది వెహికల్స్ కూడా. షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది వెహికల్ అయితే మనకి చూసుకోవచ్చు. టైర్స్ కానీ అలో వీల్స్ చాలా అన్ని హై-ఎండ్ వర్షన్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను రండి. చూసుకోవచ్చు. మన లోపల టచ్ డిస్ప్లే చూడొచ్చు. ఒకసారి మీరు ఆ డాష్ బోర్డ్ కూడా చూడండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఒకసారి టచ్ డిస్ప్లే చూసుకోవచ్చు, బ్యాక్ కెమెరా అండ్ దీని 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పుష్ అప్ బటన్ చూసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. చూసారుగా లోపల అయితే చాలా బాగుంది. ఇక్కడ డార్క్ ఎడిషన్ కాబట్టి ఇది మనకి చూడడానికి చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు. చూసారుగా బ్యాక్ కూడా చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ అయితే. చూడడానికి ఒక చిన్న మినీ ఫార్చునర్లో ఉంటుంది వెహికల్ అయితే. చాలా డిమాండ్ ఉంది టాటా వెహికల్స్కి, స్పెషల్గా చెప్పక్కర్లేదు. దీని ప్రైస్ వచ్చి 19 lakhs నెక్స్ట్ ప్రైజ్. ఇది టాటా వెహికల్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై వెర్నా ఉంది, AD ఆటో 2018 మోడల్, పెట్రోల్ వేరియంట్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 9,08,000 నెక్స్ట్ ప్రైజ్. చూసుకోవచ్చు. హోండా వెహికల్, వెర్నా వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. దీని కొత్తవి సేల్స్ అవుతున్నాయి, సెకండ్స్ కూడా సేల్స్ అవుతున్నాయి. సరే వెహికల్ గురించి చూసుకుంటే మనకి దీని ఫీచర్స్ గురించి ఒకసారి మీకు చెప్తారండి నాతో పాటు లోపలికి. సో లోపల చూసుకోవచ్చు మీరు. టచ్ డిస్ప్లే ఉంది అండ్ ఆటోమేటిక్ బ్యాక్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీనికి. కూడా బడ్జెట్లో ఉంది వెహికల్ చూడొచ్చు మీరు. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఓనర్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా పెద్దగా స్క్రాచెస్ కానీ ఏం లేవు వెహికల్కి, అంత బాగా డిజైన్ చేశారు ఓనర్. దీనికి సన్ రూఫ్ కూడా ఉంది చూడొచ్చు మీరు. అండ్ టైర్స్ కూడా 4 బాగున్నాయి, అలో వీల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఒకసారి మీరు.